రోహిణి కోటీశ్వరరాలు కాదని తెలుసుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన ప్రభావతి రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి రోహిణి మొదటి పెళ్లి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన మనోజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సుందరి పెళ్లి రోజైతే వస్తుంది. ఇక ఆ పెళ్లి కళ్యాణ మండపంలోకి ఇద్దరు దొంగలైతే వస్తారు. ఇద్దరు భార్యాభర్తలు పెళ్లిలో నగలు కొట్టేయడానికి ఇక పెళ్లిలో అందరికీ కూడా అనుమానం రాకుండా బంధువుల్లాగా వేషాలు వేసుకొని ముస్తాబయ్య అక్కడికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఆ భార్యాభర్తలో భార్య ఇలా అంటూ ఉంటుంది, ఏమయ్యా నేను పెళ్లి కూతురు దగ్గరికి వెళ్తాను, పెళ్లి కూతురు దగ్గర ఉన్న నగలు అన్నీ కూడా చూస్తాను, అప్పుడు ఆ నగలన్నీ మనం కొట్టేయొచ్చు అని అంటూ ఉంటుంది. అవును, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను, ఇటువైపు కూడా ఏదైనా ఉన్నాయేమో, నగలు విలువైన వస్తువులు ఏమన్నా ఉంటే అప్పుడు అవి కూడా కొట్టేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, మనల్ని ఎవ్వరు కూడా గమనించకుండా మన మీద ఎవరికి కూడా అనుమానం రాకుండా చెయ్యాలి అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఇద్దరు చెరువు వైపుకి వెళ్తారు. ఇక ఆమె అయితే సుందరి గది దగ్గరికి వెళ్తుంది. సుందరికి మేకప్ చేస్తూ ఉంటుంది రోహిణి. ఇక మేకప్ చేస్తున్న రోహిణిని చూసి పిలుస్తూ ఉంటుంది ఆమె. ఇటు రండి అని అడుగుతుంది. చెప్పండి ఎవరు మీరు, ఏం కావాలి అని అడుగుతుంది రోహిణి ఆమెని. ఏం లేదు, ఆ పెళ్లి కూతురుని ఇక్కడే రెడీ చేస్తున్నారా అని అడుగుతూ ఉంటే అవును ఇక్కడే రెడీ చేస్తున్నాము, తన ఒంటి మీద ఉన్నవి బంగారపు నగలేనా అని అడుగుతూ ఉంటే తన ఒంటి మీద ఉన్నవి బంగారపు నగలు కాదు, ఆ నగలు తను ఇక్కడెక్కడో దాచిపెట్టానని చెప్పింది, ప్రస్తుతానికి గిల్ట్ నగలు మాత్రమే వేసుకుంది అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఓ అవునా, సరే అయితే అని ఆమె అయితే అంటుంది. ఇంతకీ మీరెవరు, నగల గురించి అడుగుతున్నారేంటి, అసలు మీరు ఎవరి తరపున వచ్చారని రోహిణి అడగడంతో నేను పెళ్లి కొడుకు తరపు వాళ్ళని, అసలు అమ్మాయికి బంగారపు నగలు ఉన్నాయా లేదో టెస్ట్ చేయమని మా వాళ్ళు పంపించారు, డైరెక్ట్గా వాళ్ళనేం అడుగుతాము, అందుకని మిమ్మల్ని పిలిచి అడుగుతున్నాను, మీరైతే కరెక్ట్గా చెప్పే మనిషిలాగే నాకు కనిపించారు అని ఆమె అయితే రోహిణితో చెప్తుంది. అవును మీరు చెప్పింది నిజమే అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని తనకి బంగారపు నగలున్నాయి, మీకు డౌట్ వస్తే అదిగో అక్కడ కబోర్డ్ ఉంది కదా, ఆ కబోర్డ్లో రెడ్ బాక్స్లో పెట్టుంటాయి అని చెప్తూ ఉంటుంది రోహిణి. పర్వాలేదు, నాకేమీ చూపించాల్సిన అవసరం లేదు అని ఆమె అయితే ఇన్ఫర్మేషన్ లాక్కొని రోహిణి దగ్గర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత సుందరి దగ్గరికి వచ్చి నువ్వేమో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నావు అంటున్నావు, కానీ అసలు నీకు నగలున్నాయా లేదా అని మీ అత్తగారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడగడానికి ఒక మనిషిని కూడా పెట్టారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అని రోహిణి అంటుంది. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు రోహిణి, మరి ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో అని సుందరి అయితే చెప్తుంది. పెళ్లి కాకముందే అత్తగారి మీద ఒక మాట కూడా పన్నివ్వలేదు నువ్వు, చూడు మేకప్ ఎలా ఉంది, బాగా చేశానా అడుగుతుంది రోహిణి. చాలా బాగా చేసావు రోహిణి, నువ్వు అసలు మామూలు సీనియర్ కాదు, మేకప్ చేయడంలో చాలా బాగుంది, నా లుక్కే మార్చేశావు అని సుందరి రోహిణిని పొగుడుతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ అయితే రోహిణికి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు రోహిణి అని అడుగుతాడు. నేను ఇక్కడ సుందరి రూమ్లో మేకప్ చేస్తున్నాను, ఏమైందే చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, నీతో మాట్లాడాలి, బయటికి రాని మనోజ్ అడుగుతాడు. అప్పుడే రోహిణి బయటికి వస్తుంది. ఏంటి మనోజ్ ఎందుకు పిలిచావు, అక్కడ మేకప్ చేస్తున్నానని చెప్పాను కదా అని రోహిణి అనడంతో ఏం లేదు రోహిణి, మరి సుందరికి మనం ఏం గిఫ్ట్ ఇద్దాము అని అడుగుతూ ఉంటాడు. ఏదో గిఫ్ట్ తీసుకురావచ్చు కదా మనోజ్, దానికి నన్ను అడుగుతావేంటి, ఏ వాచో తీసుకురా అని అంటూ ఉంటుంది. మరీ వాచ్ ఇస్తే బాగుంటుందా, నేను బిజినెస్ మ్యాన్ కదా, ఏదైనా రిచ్గానే ఇవ్వాలి అని చెప్తూ ఉంటే సరే వెళ్ళి గోల్డ్ రింగో తీసుకురా అని అంటూ ఉంటుంది రోహిణి. అమ్మో గోల్డ్ రింగా, చాలా డబ్బులు అయిపోతాయి అని చెప్పడంతో అందుకని ఏదైనా కంపెనీ వాచ్లు ఉంటాయి కదా అవి తీసుకురా సరిపోతుంది, మరి నువ్వు తీసుకురావచ్చు కదా అని అడుగుతూ ఉంటే నేను నిన్నే తీసుకురావాలని అనుకున్నాను, నా అకౌంట్లో సరిపడా డబ్బులు లేవు, అందుకని నువ్వే వెళ్ళి తీసుకురా అని మనోజ్కి చెప్తుంది. అలా పెళ్ళైతే మొదలవుతుంది.
ఇంతలో వీళ్ళు పెళ్లి కూతురు గది దగ్గరికి వస్తారు. అప్పుడే ఇక సుందరి బయటికి రావడం చూసి అదంతా గమనించిన ఈ దొంగలిద్దరూ అంటే భార్యాభర్తలిద్దరూ దొంగల్లా వచ్చారు కదా, వాళ్ళు సుందరి గదిలోకి వెళ్తారు. సుందరి గదిలోకి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్లో నగలు, అక్కడున్న విలువైన వస్తువులన్నీ కూడా కొట్టేస్తారు. ఇక కంగారుగా వాళ్ళిద్దరూ బయటికి వస్తూ ఉంటే అప్పుడే మీనాకి అనుమానం వస్తుంది. ఇక బాలు వచ్చి మీనాని, ఏంటి మీనా ఇక్కడి నుంచోని ఏంటి అనుమానంగా చూస్తున్నావు, ఎవరిని అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి, ఆవిడ వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వచ్చింది, ఇప్పుడు వెళ్ళేటప్పుడు తను లగేజీ బ్యాగ్ తీసుకువెళ్తుంది, నాకేంటో వాళ్ళ మీద అనుమానంగా ఉంది అని అనడంతో అప్పుడే బాలు, మరి ఇంకెందుకు వాళ్ళ మీద అనుమానం ఉంటే నువ్వు ఇక్కడే నుంచోనున్నావు, పద వాళ్ళని పట్టుకుందామని ఆటోలో పారిపోతున్న వాళ్ళిద్దరినీ కూడా పట్టుకుంటాడు బాలు. అప్పుడు ఇక బాలు అలా పట్టుకున్న తర్వాత వాళ్ళైతే నాటకం ఆడుతూ ఉంటారు. సార్, మేము అర్జెంటుగా వెళ్ళాలి, మాకు ఫోన్ వచ్చింది, మమ్మల్ని వదలండి సార్ అని అడుగుతూ ఉంటే, మేము కూడా ఎక్కుతాము, అక్కడ దిగాలి అని బాలు అంటాడు. లేదు సార్, మేమిద్దరమే వెళ్ళాలి, ఎవరిని ఎక్కించుకోము అని అతను చెప్తూ ఉంటే అప్పుడే బాలు ఫోన్ చేస్తాడు పోలీసులకి. హలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు, మీకు ఇద్దరు దొంగల్ని పట్టించబోతున్నాను, వెంటనే పలానా కళ్యాణ మండపం దగ్గరికి రండి అని బాలు ఫోన్లో మాట్లాడుతుండగా వాళ్ళిద్దరూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే పారిపోయే ప్రయత్నించగా బాలు మీనా ఇద్దరూ కూడా పట్టుకుంటారు. ఇంతలో మీనా మీదకి కత్తి తీసుకొని వస్తాడు అతను. ఇక కత్తి తీసుకురావడంతో అప్పుడు ఇక బాలు అయితే అతన్ని చితకబాదుతాడు. ఇక చితకబాది, నా భార్య మీదే కత్తి లేపుతావురా అంటూ ఉండగా ఇక దగ్గరికి వెళ్ళి మీనాని అయితే అతను గాయపరుస్తాడు. ఇక బాలు కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఇక బాలు అయితే బాగా కొడతాడు. ఇంతలో మీనా ఇక అరుస్తుంది, అందరినీ పిలుస్తుంది. ఇక అందరూ కూడా వచ్చేస్తారు. అప్పుడే అతని చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకుని బ్యాగ్ ఓపెన్ చేయగానే సుందరి నగలన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. అప్పుడే రంగా ఆ నగల్ని చూసి షాక్ అయిపోతూ, ఇవి సుందరి నగలు అని అంటూ ఉంటాడు. వీళ్ళు నగలు కొట్టేసి ఇక్కడి నుంచి పారిపోతుంటే మీనాకి అనుమానం వచ్చి పట్టుకుంది మావా అని రంగాతో చెప్తూ ఉంటాడు బాలు. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు, పోలీసులకి ఫోన్ చెయ్యండి అని చెప్పడంతో ఇక పోలీస్ స్టేషన్కి అయితే వాళ్ళని తీసుకువెళ్ళిపోతారు. ఈరోజు కనుక నువ్వు వాళ్ళని చూసి ఉండకపోతే సుందరి నగలన్నీ వాడి చేతిలో ఉండేవి, వాడు తాకట్టు పెట్టుకోవడమో అమ్మేసుకోవడమో చేసేవాడు. అప్పుడు తనకి వేసిన గిల్ట్ నగలని తెలుసుకుంటే అక్కడ తనకేం గౌరవం ఉంటుంది అని చాలా ఎమోషనల్ అవుతూ థ్యాంక్స్ చెప్తాడు బాలు మీనాకి. రంగా తర్వాత మీనా డెకరేషన్ అంతా కూడా చేసేస్తుంది. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి మొదలవుతుంది. అందరూ కూడా గుమ్ముకూడి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈలోగా మాణిక్యానికి రావడానికైతే ప్లేస్ ఉండదు. మాణిక్యం దూరంగానే ఉండి అక్షింతలైతే వేస్తూ ఉంటాడు. ఇంతలో పెళ్లి పనులు పూర్తయిపోయాక పెళ్ళైపోయాక సత్యానికి కళ్ళు తిరుగుతున్నాయని ఇంటికి వెళ్దామని చెప్తాడు. ఇక అందరూ కూడా ఇంటికి వెళ్తారు. బాలు మీనా మాత్రమే ఉంటారు. అప్పుడే మాణిక్యం బాలు మీనాకి ఎదురుపడడంతో విషయం అంతా తెలుసుకొని బాలు మీనా మాణిక్యాన్ని తీసుకొని ఇంటికైతే వస్తారు. ఇక మాణిక్యాన్ని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే బాలు, ఏంటి అలా షాక్ అయిపోయావు పార్లలమ్మ, మీ మలేషియా మావయ్య గుర్తుపట్టలేదా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ప్రభావతి, అదేంటి అక్కడే ఉండిపోయారు అని అడుగుతూ అతన్ని లోపలికి ఆహ్వానిస్తుంది. అప్పుడే మాణిక్యం, నన్ను క్షమించండమ్మా అని ప్రభావతి కాళ్ళు పట్టుకుంటాడు. నన్ను క్షమించండమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, మీ విషయంలో చెయ్యగారాని ఘోరం చేశాను అని అంటూ ఉంటాడు. ఏం చేశారు, ఇలా కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతున్నారేంటి అని ప్రభావతి అనడంతో అప్పుడే నేను చెప్తాను మిగతాది అని బాలు చెప్తాడు. ఇతను మలేషియా కాదు, ఇక్కడే ఇతను మటన్ కొట్టుకొని బ్రతికే మటన్ కొట్టు మాణిక్యం, ఇతని మేనల్లుండి సుందరి పెళ్లి చేసుకుంది అని నిజాన్ని బయట పెడతాడు బాలు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అంటే మాణిక్యం మొత్తం నా గురించి బాలు మీనాకి నిజం చెప్పేశాడు. ఇప్పుడు ఈ మాణిక్యం కూడా నా గురించి నిజాన్ని బయట పెడితే మా అత్తగారు నన్ను బయటికి గెంటేస్తుంది అని అనుకుంటూ, రామావయ్య, మా నాన్న చనిపోయినంత మాత్రాన నువ్వు అంత బాధపడాల్సిన అవసరం ఏముంది అని రోహిణి అంటుంది. బాధపడడమా, మరి నన్ను క్షమాపణ అడుగుతున్నాడేంటి ఆయన అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి.
అంటే ఆస్తి మొత్తం కోర్టులో ఉంది కదా, ఏమీ చేయలేను అని ఆయన క్షమాపణ అడుగుతున్నాడు మిమ్మల్ని అని చెప్తూ ఉంటుంది రోహిణి. అయ్యో మీరేం చేస్తారు, ఆయన చనిపోతే ఈ విషయాలేమీ ముందు తెలియదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును, ముందు మీరు పైకి లేవండి అని సత్యం కూడా అంటాడు. అప్పుడే మాణిక్యం, నేను ఈ విషయం గురించి మీ ముందు బాధపడడం లేదు, మిమ్మల్ని మోసం చేసినందుకు పశ్చాత్తాపంతో బాధపడుతున్నానని మాణిక్యం అంటాడు. మమ్మల్ని మోసం చేయడం ఏంటని ప్రభావతి అడగడంతో, ఏం లేదు, నేను అసలు రోహిణి మేనమావనే కాదు అని నిజాన్ని బయట పెడతాడు. రోహిణి నాకు డబ్బులు ఇచ్చి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని తన స్నేహితురాలతో కలిసి నా దగ్గరికి వచ్చి ఇలా తన మేనమావగా మీ అందరి ముందు నాటకం ఆడమని చెప్పింది అని నిజాన్ని అందరి ముందు బయట పెట్టేస్తాడు మాణిక్యం. అది విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మీరు చెప్పేది అని అంటూ ఉంటే, నేను చెప్పేది నిజం, తనకి నేను మేనమావని కాదు, నా పేరు మాణిక్యం, ఇక్కడే మటన్ కొట్టుకొని నేను జీవనం కొనసాగిస్తూ ఉంటాను, నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి కూడా స్టన్ అయిపోతూ ఇదేంటి నిజాన్ని బయట పెట్టేశాడు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి, ఏంటి ఏంటి నువ్వు చెప్పేది అని అడుగుతూ ఉంటే, నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను అమ్మ రోహిణి, నిజం నిప్పు లాంటిది, ఏ రోజైనా బయటపడుతుంది, కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి అని నీకెన్నోసార్లు చెప్పాను, హెచ్చరించాను, కానీ నువ్వు నా మాట వినలేదు. చూసావుగా చివరికి ఏమైందో, నిజం బయటికి వచ్చింది. ఇక ఇంతకు మించి నేనేం చెయ్యలేనమ్మా, నన్ను క్షమించు అని క్షమాపణ అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాణిక్యం. అలా మాణిక్యం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వస్తుంది. ఇక రోహిణి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది, ఏంటే మీ మేనమావగా ఒక మటన్ కొట్టుకునేవాడిని తీసుకువచ్చి మా అందరి దగ్గర నాటకం ఆడించి మమ్మల్ని అందరినీ ఎర్రిపప్పల్ని చేసావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అది అత్తయ్య, అది కాదు, మా మావయ్యకి ఏదో పిచ్చి పట్టినట్టుంది, అందుకే అలా మాట్లాడుతున్నాడు అని అనగానే అప్పుడు ఇక రోహిణిని చంప పగలగొడుతుంది ప్రభావతి. ఇంకా మమ్మల్ని మోసం చెయ్యాలని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటే, అత్తయ్య మిమ్మల్ని మోసం చెయ్యాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు, ఇదంతా కూడా ఎలా జరుగుతుందో కూడా తెలియడం లేదు, నేను మా మావయ్యతో వెళ్ళి మాట్లాడతాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక రోహిణి అలా చెప్పడంతో వెంటనే ప్రభావతి రోహిణిని ఆపి కామాక్షికి ఫోన్ చేస్తుంది. సుందరికి వాళ్ళ ఆయనకి మేనమా ఉన్నాడు కదా, అతని పేరేంటి అని అడుగుతూ ఉంటే, అతని పేరు మాణిక్యం, నాటకాలు అవి వేస్తూ ఉంటాడు, మటన్ కొట్టు కూడా ఉంది అని కామాక్షి అయితే చెప్తుంది. అతనిది ఫోటో ఏమన్నా ఉందా అని అంటూ ఉంటే, ఫోటో ఎందుకు లేదు, ఈరోజే పెళ్లిలో తీసిన ఫోటో ఉంది అని ఫోటో అయితే పంపిస్తుంది. అప్పుడు ఇక కన్ఫర్మ్ అయిపోతుంది, మాణిక్యం నాటకం ఆడాడని, రోహిణి మోసం చేసిందని, రోహిణి కోటీశ్వరరాలు కాదన్న నిజం తెలిసిపోతుంది ప్రభావతికి. ఇప్పుడేమంటావు అని అడుగుతూ ఉంటే, నన్ను క్షమించండి అత్తయ్య, మనోజ్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, మనోజ్ని పెళ్లి చేసుకోవాలంటే నేను కోటీశ్వర అవ్వాలని నాకు అర్థమైంది, నాకు అమ్మ నాన్న ఎవరు కూడా లేరు, అందుకని నేను ఎవరి పేర్లు కూడా ఎప్పుడూ కూడా చెప్పలేదు, దయచేసి ఈ ఒక్క తప్పుకి క్షమించండి, నేను కోటీశ్వరాల్ని కాదు అని నిజాన్ని బయట పెడుతుంది రోహిణి. అప్పుడు ఇక ప్రభావతి రోహిణి జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొని వెళ్తుంది. ఇక మనోజ్ అయితే, అమ్మ జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసి అమ్మ అని అంటూ ఉంటాడు. రే, ఇంత నమ్మకం ద్రోహం చేసి ఇన్ని నాటకాలు ఆడిన దీన్ని నేను క్షమించడం ఏంట్రా, ఒకవేళ దీంతో పాటు బయటికి వెళ్ళిపోవాలంటే నువ్వు కూడా వెళ్ళిపో, ఇది నిన్ను కూడా మోసం చేసింది కదరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. నన్ను క్షమించండి అత్తయ్య, నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటాను, కానీ నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయకండి, నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది రోహిణి. మనోజ్ని వదిలి నేను ఉండలేను అని అనగానే, మనోజ్ని వదిలి నువ్వు ఉండలేవా, అసలు మనోజే నీ ఓడి కాదు, నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు ఈ పెళ్ళికి అసలు అర్థమే లేదు అని చెప్పుకుంటూ వస్తుంది. ఇక అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇంకా సత్యం, ప్రభా నువ్వు ఆగు, కూర్చొని మాట్లాడుకుందాం అని అంటూ ఉంటే, ఇలాంటి దాంతో మోసం చేసి అబద్ధాలు చెప్పి నిలువల్లా కూడా విషం కప్పుకున్న ఇలాంటి దాంతో కూర్చొని మాట్లాడేది ఏంటండి, ఇది మాట్లాడే ప్రతి మాట కూడా మళ్ళీ నన్ను దెబ్బ కొడుతూనే ఉంటుంది, ఇది నన్ను సూదుల్లాగా గుచ్చుతూనే ఉంటుంది, ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు, మిగతా కోడల కన్నా దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను కదా
అయినా ఇది బుద్ధి లేకుండా ఎంత పని చేసిందో అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక బాలు తప్పు జరిగిందని తను ఒప్పుకుంది కదా, ఇంకెప్పుడు కూడా చేయనని అని బాలు అయితే సపోర్ట్ చేస్తాడు రోహిణికి. నువ్వు మాట్లాడుకో, నన్ను మోసం చేసిన ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది ప్రభావతి. అప్పుడు ఇక ఎంత అడిగినా బ్రతిమలాడినా సరే అస్సలు కూడా ఒప్పుకోదు. మెడ పట్టుకొని బయటికి గెంటేసి తలుపులైతే వేసేస్తుంది. అలా తలుపులు వేసిన తర్వాత అప్పుడు ఇక రోహిణి అయితే ఏడ్చుకుంటూ ఇక అలాగే తన తల్లి దగ్గరికి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రోహిణి మొత్తం జరిగిందంతా చెప్పడంతో ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందు నుంచే నేను మొత్తుకుంటూ ఉన్నాను నిజం చెప్పమని, కానీ నువ్వు వినిపించుకున్నావా, ఇప్పుడు నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావని సుగుణమ్మ అయితే ఇక రోహిణిని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక మనోజు అలా మౌనంగా ఉంటాడు. ఇక మీనా శృతి మనోజ్ దగ్గరికి వెళ్ళి, అయినా మీ భార్యని అలా బయటికి గెంటేస్తుంటే మీరెందుకు ఆపడం లేదు అని అడుగుతూ ఉంటారు. తను చేసింది తప్పు కాబట్టి మా అమ్మ బయటికి గెంటేసింది అని అంటూ ఉంటాడు మనోజ్. తను బయటికి గెంటేస్తున్నారు, మరి అలాంటప్పుడు మీరు ఆపాలి, ఇప్పుడు మీరు కూడా ఆపలేదని, అక్కడ రోహిణి బయటికి గెంటేశారని అవమానంతో తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అని అడుగుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడంటే అత్తయ్య కోపం మీద ఉన్నారు, ఇప్పుడు క్షమించరు రోహిణిని, కానీ ఇప్పుడు రోహిణికి మీ ఓదార్పు ముఖ్యం, రోహిణిని ఓదార్చండి, అమ్మకి నచ్చజెప్పి ఇంటికి తీసుకువెళ్తానని తనకి చెప్పండి అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక మీనా శృతి మాటలు విన్న మనోజ్ రోహిణి ఖచ్చితంగా విద్యా దగ్గరికే వెళ్తుందని తెలుసుకొని ఇక విద్యా దగ్గరికైతే వెళ్తాడు. అప్పుడే ఇక విద్యాకి సుగుణమ్మ ఫోన్ చేస్తుంది. ఇలా తన గురించి వాళ్ళ ఇంట్లో నిజం బయటపడిపోయింది, నువ్వు వెంటనే రామ్మా, రోహిణి బాగా ఏడుస్తుంది, నాకు చూస్తే భయమేస్తుంది అంటూ ఫోన్ చేయడంతో నేను వస్తున్నాను, రోహిణి అక్కడికి రావడం ఏంటి, నేను రోహిణి బాగా బాధపడుతుందా, తొందరగా వచ్చేస్తున్నాను అని విద్య అయితే చెప్తూ ఉంటుంది సుగుణమ్మతో. అప్పుడే ఇక విద్య దగ్గర రోహిణి లేదని తెలుసుకున్నాం మనోజ్. మరి తను ఎక్కడికి వెళ్ళింది, ఈ విద్య రోహిణి వచ్చిందా, నిజం తెలిసిపోయిందా, బాధపడుతుందా, నేను వస్తున్నాను అని ఫోన్లో మాట్లాడుతుందేంటి, అసలు రోహిణి ఎక్కడికి వెళ్ళుంటుంది, విద్య ఇప్పుడు రోహిణి దగ్గరికే వెళ్తుంది, విద్యాని ఫాలో అవుతూ వెళ్దామని మనోజ్ అయితే ఇక ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు విద్యాని. అలా ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా అప్పుడే విద్య సుగుణం ఇంటికైతే వెళ్తుంది. ఇదేంటి, ఈ ఇల్లు ఎవరిది, రోహిణి ఇంట్లో ఉంటుందా, అసలు రోహిణికి ఇంటికి సంబంధం ఏంటి అని అనుకునే లోపలికి వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళాక డోరు వేసి ఉండడం చూసి ఇక కిటికీ దగ్గర నుంచి మాటలు వినపడుతూ ఉంటాయి. కిటికీ తెరిచే ఉండడం చూసిన మనోజ్ కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడే నిలబడతాడు. అప్పుడే అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు లోపలికి. అప్పుడే ఇక తనైతే రోహిణి ఏడుస్తూ ఉంటుంది. ఇక రోహిణి ఏడుస్తూ ఉండగా తన పక్కన సుగుణమ్మని చూసి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. సుగుణమ్మ ఒడిలో తలపెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది రోహిణి. ఇలా జరుగుతుందని అస్సలు కూడా నేను అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక విద్య వచ్చి, నాకు ముందే తెలిసే ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీ అత్తగారికి నువ్వెన్నో అబద్ధాలు చెప్తున్నావు, అవన్నీ కూడా నిజాలు అని, తప్పకుండా నువ్వు చెప్పిన అబద్ధాలని నిజం తెలిసే రోజు వస్తుందని నేను అంటూనే ఉన్నాను, కనీసం మనోజ్కైనా నీ గతం గురించి చెప్పుంటే నీ పరిస్థితి వచ్చేది కాదు, మనోజ్ని ప్రాణానికన్నా ప్రాణంగా ప్రేమించావు, ఇప్పుడు మనోజు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే నిన్ను ఒక మోసం చేసిన దానిలా చూశాడు తప్ప నిన్నేమన్నా ఆదుకున్నాడా, లేకపోతే వాళ్ళ అమ్మని బ్రతిమలాడి నిన్నేమన్నా వెనక్కి తీసుకొచ్చాడా, చూడు పరిస్థితి ఎంత దిగజారిపోయిందో, ఇప్పుడు నువ్వు మనోజ్ దగ్గరికి వెళ్ళి, నాకు ముందే పెళ్ళయ్యింది, మా అమ్మ సుగుణమ్మ, చింటూ నా కన్న కొడుకు, ఇది నా జీవితం, నాకు భర్త ముందే చనిపోయాడు, చింటూ చిన్నప్పుడే నిన్ను చూడంగానే నాకు ప్రేమ కలిగింది, అందుకని అత్తయ్య డబ్బు మనిషి కాబట్టి కోటీశ్వరాలని అబద్ధం చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నానంటే నమ్ముతాడు అనుకుంటున్నావు ఇంకా నీ మాట అని అంటూ ఉంటుంది విద్య. నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావు కదా అని అనడంతో విద్య మాటలు విని ఒక్కసారి మనోజ్ కుప్పకూలిపోతాడు. ఇక మనోజ్ షాక్ అయిపోతాం, రోహిణి నన్ను ఇంత మోసం చేసిందా,
రోహిణి నన్ను ఇంత మోసం చేస్తుందని అస్సలు కూడా నేను అనుకోలేదు. తనకి ఆల్రెడీ పెళ్ళయ్యి చింటూ కన్న కొడుక లేదు, అలా జరగడానికి వీల్లేదు. రోహిణి నన్ను ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు అని అనుకుంటూ మనోజ్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సుగుణమ్మ, చూడమ్మా, వెళ్ళి నీ భర్త కాళ్ళే పట్టుకో, తనని బ్రతిమలాడు, నీ గతం గురించి నీ గురించి మొత్తం నిజాలని చెప్పు, ఖచ్చితంగా తను నిన్ను భార్యగా ఏలుకుంటాడు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అప్పుడే ఇక రోహిణి నా కాళ్ళ మీద పడ్డా, తను ఏదైనా చేసుకున్నా సరే నేను మాత్రం దాన్ని క్షమించను. రోహిణి ఏం చేసినా ఏం మాట్లాడినా గంగరిద్దులాగా తలూపుకుంటూ వచ్చాను. కానీ తను నన్ను ఇంత మోసం చేసింది. మొదటి తను పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఆ విషయాలన్నీ దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంది. ఆ రోజు మీనా డాక్టర్ దగ్గర సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం రోహిణి డాక్టర్కి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళిందంటే ఇంకా తను ఒకవేళ గర్భం పోయింది కదా అలా ఉందేమో అనుకున్నాం. కానీ ఇలా ఒక బిడ్డకి తల్లి అని అస్సలు కూడా తెలీదు, ఊహించలేకపోయానంటూ మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మనోజ్కి రోహిణి విషయం తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.